ఓం శాంతి 29/5/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది. ఏ పిల్లలైతే ప్రీతిగా తండ్రిని స్మృతి చేస్తారో వారి ఆకర్షణ తండ్రికి కూడా కలుగుతుంది. ప్రశ్న: మీ పరిపక్వ స్థితికి గుర్తు ఏది? ఆ స్థితిని పొందేందుకు పురుషార్థం ఏది? జవాబు: పరిపక్వ స్థితికి గుర్తు ఏమిటి అంటే, పరిపక్వ స్థితి వచ్చినప్పుడు కర్మేంద్రియాలన్నీ శీతలమవుతాయి. అనగా కర్మేంద్రియాల ద్వారా ఎలాంటి తప్పు కర్మలు జరగవు. స్థితి నిశ్చలంగా స్థిరంగా అవుతుంది. ఈ సమయంలో ఉన్న నిశ్చల స్థితి ద్వారా 21 జన్మలకు కర్మేంద్రియాలు వశమైపోతాయి. ఇక ఆ స్థితిని పొందడానికి పురుషార్థం ఎలా చేయాలి అంటే, పరిపక్వ స్థితిని పొందడానికి మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటూ ఉండండి. నోట్ చేసుకుంటే అప్రమత్తంగా ఉంటారు. చార్ట్ గురించి చెప్తున్నారు. యోగ బలము ద్వారానే కర్మేంద్రియాలను వశపరుచుకోవాలి. యోగమే మీ స్థితిని పరిపక్వంగా తయారు చేస్తుంది. ఈరోజు బాబా ఎక్కువగా స్మృతి ద్వారా కలిగే ప్రయోజనాలను గురించి చెప్తూ ఉన్నారు. స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది. మీరెంత స్మృతి చేస్తే నేను మిమ్మల్ని అంతే గుర్తు చేసుకుంటా. ఇక స్మృతి ద్వారా పరిపక్వ స్థితి వస్తుంది. స్మృతి ద్వారా కర్మేంద్రియాలు శీతలమవుతాయి. అంటే కర్మేంద్రియాలను వశపరచుకోవచ్చు. మీరు ఎక్కడ ఉండి స్మృతి చేసినా వారు స్వతహాగా తండ్రికి సమీపంగా వచ్చేస్తారు. స్మృతి ద్వారా పవిత్రంగా అవుతారు. ఎంత ఎక్కువగా స్మృతి చేస్తే బాబా సన్ముఖంగా మన ఎదుట నిలబడినట్లే ఉంటారు. స్మృతి ద్వారా కర్మేంద్రియాల ద్వారా ఏ చెడు కర్మలు జరగవు. స్మృతి ద్వారా కర్మాతీత స్థితికి చేరుకోగలరు. స్మృతి చేస్తూ ఉండే కొలది బాబా కూడా చాలా సహాయం చేస్తారు. స్మృతి ద్వారా సంపూర్ణ పవిత్రంగా అవుతారు. అనగా బుద్ధి బంగారు పాత్రలాగా అవుతుంది కనుక జ్ఞాన రత్నాలు నిలబడగలవు, కనుక ధారణ చేయగలవు. ఇంకా బాబా చార్ట్ గురించి పరిశీలించుకోవడానికి చెప్తారు. స్వయాన్ని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. నోట్ చేసుకుంటే మీపైన మీకు గమనం ఉంటుంది. పరిశీలించుకుంటూ ఉంటే ఎలాంటి తప్పులు జరగవు. తండ్రి స్వయంగా చెప్తున్నారు, నేను ఇచ్చే ఆదేశాలను పిల్లలు అమలు పరచాలి. ఈరోజు ఎక్కువగా బాబా ఏం ఆదేశం ఇస్తున్నారు? స్మృతి చేస్తూ ఉండండి. కర్మాతీత స్థితికి చేరుకోవాలి. ఎలా స్మృతి చేయాలి? స్మృతి చేసేదాని నుండి లాభాలు. రెండవది, చార్టు తప్పనిసరిగా వ్రాయాలి. 2 ఆదేశాలను అమలులోకి తీసుకొచ్చేది మన పని అని చెప్తూ ఉన్నారు బాబా. ఓం శాంతి. ఇది స్మృతి యాత్ర. పిల్లలంతా యాత్ర చేస్తూ ఉంటారు. మీరు కేవలం ఇక్కడ సమీపంగా ఉన్నారు. ఎవరెవరు ఎక్కడ ఉన్నా తండ్రిని స్మృతి చేస్తే వారు స్వతహాగా తండ్రికి సమీపంగా వచ్చేస్తారు. ఉదాహరణకి చంద్రుని ముందు కొన్ని నక్షత్రాలు చాలా సమీపంగా ఉంటాయి, కొన్ని చాలా ప్రకాశిస్తూ ఉంటాయి, కొన్ని సమీపంగా, కొన్ని దూరంగా కూడా ఉంటాయి. చూడడానికి నక్షత్రాలు చాలా ప్రకాశిస్తున్నాయి అనిపిస్తుంది. ఇది చాలా సమీపంగా ఉంది, ఇది మెరవడమే లేదు అని కూడా అనిపిస్తుంది. అలా మీకు కూడా గాయనం ఉంది. మీరు జ్ఞాన యోగాల నక్షత్రాలు. పిల్లలకు జ్ఞాన సూర్యుడు తండ్రి లభించారు. తండ్రి సేవాధారి. పిల్లలనే స్మృతి చేస్తారు. తండ్రి సర్వశక్తివంతులు. ఆ తండ్రినే స్మృతి చేస్తూ ఉంటే స్మృతి ద్వారా, మీ స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది. తండ్రి కూడా గుర్తు చేసుకుంటారు. ఎక్కడెక్కడైతే ఇటువంటి సేవాధారి పిల్లలు ఉంటారో జ్ఞాన సూర్యులైన తండ్రి కూడా వారిని స్మృతి చేస్తారు. పిల్లలు కూడా తండ్రిని స్మృతి చేస్తారు. స్మృతి చేయని పిల్లలను తండ్రి కూడా స్మృతి చెయ్యరు. వారికి తండ్రి స్మృతి కూడా చేరుకోదు. స్మృతి చేయడం వలన స్మృతి తప్పకుండా లభిస్తుంది. పిల్లలు కూడా స్మృతి అనగా తలంపు చేయాలి. బాబా, మీరు మమ్మలను స్మృతి చేస్తారా అని పిల్లలు అడుగుతారు. తండ్రి అంటున్నారు, ఎందుకు చెయ్యను? ఈ విధంగా తండ్రి ఎందుకు స్మృతి చెయ్యరు? ఎవరు ఎక్కువ పవిత్రంగా ఉంటారో, తండ్రిపై ఎవరికి ఎంత ప్రేమ ఉందో వారు తండ్రిని కూడా అంతగా ఆకర్షిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ మేము ఎంతవరకు బాబాను స్మృతి చేస్తున్నాము అని ప్రశ్నించుకోవాలి.
ఒక్కరి స్మృతిలోనే ఉండడం వలన ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోతారు. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ వెళ్ళి తండ్రిని కలుసుకుంటారు. ఇప్పుడు కలుసుకునే సమయం వచ్చేసింది, ఇంటికి వెళ్ళే సమయం. డ్రామా రహస్యాన్ని కూడా తండ్రి అర్థం చేయించారు. తండ్రి వచ్చి పిల్లలను తన ఆత్మిక పిల్లలుగా చేసుకుంటారు. పతితుల నుండి పావనమయ్యే విధానాన్ని నేర్పిస్తారు. తండ్రి అయితే ఒక్కరే, వారిని అందరూ స్మృతి చేస్తారు, కానీ అందరికీ వారి వారి పురుషార్థ అనుసారమే నెంబర్ వారుగా వారి నుండి స్మృతి లభిస్తుంది. ఎంత ఎక్కువగా స్మృతి చేస్తే తండ్రి సన్ముఖంలో నిల్చున్నట్లే ఉంటారు. స్మృతి చేసే కొలది కర్మాతీత స్థితి కూడా తయారవుతుంది. ఎంత స్మృతి చేస్తారో కర్మేంద్రియాలు అంత చంచలం కావు. కర్మేంద్రియాలు చాలా చంచలం అవుతున్నాయి కదా, దీనినే మాయ అని అంటారు. కర్మేంద్రియాల ద్వారా ఏ చెడు కర్మలు జరగరాదు. ఇక్కడ యోగ బలము ద్వారా కర్మేంద్రియాలను వశపరుచుకోవాలి. సన్యాసులు ఔషధాల ద్వారా కర్మేంద్రియాలను వశం చేసుకుంటారు. బాబా, ఇవెందుకు మాకు వశం కావు అని పిల్లలు అడుగుతారు. తండ్రి చెప్తున్నారు, మీరు ఎంత స్మృతి చేస్తారో అంత కర్మేంద్రియాలు మీకు వశం అవుతాయి. దీనినే కర్మాతీత అవస్థ అని అంటారు. ఈ స్థితి కేవలము స్మృతి యాత్ర ద్వారానే జరుగుతుంది. ఎంతెంత స్మృతి చేస్తే అంత కర్మాతీత స్థితికి చేరుకుంటారు. అందుకే భారతదేశ ప్రాచీన రాజయోగము తండ్రి చెప్పినటువంటిది మహిమ చేయబడింది. దానిని భగవంతుడే స్వయం వచ్చి నేర్పిస్తారు. భగవంతుడు తన పిల్లలకు నేర్పిస్తారు. మీరు ఈ వికారి కర్మేంద్రియాలపై యోగ బలము ద్వారా విజయం పొందే పురుషార్థం చేయాలి. చివరిలో సంపూర్ణంగా అవుతారు. పరిపక్వ దశ వచ్చినప్పుడు ఏ కర్మేంద్రియాలు చంచలము కావు. ఇప్పుడు చంచలత సమాప్తమైపోతే 21 జన్మల వరకు ఏ కర్మేంద్రియము మిమ్మల్ని మోసగించదు. 21 జన్మల వరకు కర్మేంద్రియాలు మీ వశంలో ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యమైనది కామము. స్మృతి చేస్తూ చేస్తూ కర్మేంద్రియాలు వశం అవుతాయి, సంపూర్ణ పవిత్రంగా అవుతారు. ఇప్పుడు కర్మేంద్రియాలను వశపరుచుకోవడం ద్వారా అర్ధకల్పం కొరకు బహుమతి లభిస్తుంది. వశం చేసుకోలేకపోతే ఇంకా పాపం మిగిలి ఉంటుంది. మీ పాపాలు యోగ బలము ద్వారా నశిస్తూ ఉంటాయి. మీరు పవిత్రం అవుతూ ఉంటారు. ఇది నెంబర్ 1 సబ్జెక్ట్. పతితుల నుండి పావనంగా అయ్యేందుకే తండ్రిని పిలిచారు. కావున తండ్రి వచ్చి పవిత్రంగా చేస్తారు. తండ్రి ఒక్కరే జ్ఞాన సాగరులు. తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఇది కూడా జ్ఞానమే. ఒకటేమో యోగమును గురించిన జ్ఞానము, రెండవది 84 జన్మల చక్రమును గురించిన జ్ఞానం. రెండు జ్ఞానాలు ఉన్నాయి. వీటిలో దైవీ గుణాలు ఇమిడి ఉన్నాయి. మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతారు కనుక దైవీ గుణాలు కూడా తప్పకుండా ధారణ చెయ్యాలి అని పిల్లలకు తెలుసు. స్వయాన్ని పరిశీలించుకోవాలి. నోట్ చేసుకున్నందున మీపై మీకు గమనం ఉంటుంది. స్వయాన్ని పరిశీలించుకుంటూ ఉంటే ఎలాంటి తప్పులు జరగవు. తండ్రి స్వయంగా చెప్తున్నారు, నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి. మీరే నన్ను పిలిచారు. ఎందుకంటే బాబా పతిత పావనులు అని మీకు తెలుసు. వారు వచ్చినప్పుడు ఈ ఆదేశముని ఇస్తారు. ఇప్పుడు వారు ఇచ్చే ఆదేశాలను ఆత్మలు అమలుపరచాలి. మీరు ఈ శరీరము ద్వారా పాత్రను అభినయిస్తూ ఉన్నారు కావున తండ్రి కూడా తప్పకుండా ఈ శరీరంలో, బ్రహ్మ శరీరంలో రావాల్సి వచ్చింది. ఇవి చాలా అద్భుతమైన విషయాలు. త్రిమూర్తి చిత్రం ఎంత స్పష్టంగా ఉంది. బ్రహ్మ తపస్సు చేసి విష్ణువుగా అవుతాడు. మళ్ళీ 84 జన్మల తర్వాత బ్రహ్మగా అవుతాడు. ఇది కూడా బుద్ధిలో గుర్తు ఉండాలి. బ్రాహ్మణులైన మేమే దేవతలుగా ఉండేవారము. 84 జన్మల చక్రమును పూర్తి చేశాము. ఇప్పుడు మళ్ళీ దేవతలుగా అయ్యేందుకు వచ్చాము. దేవతల వంశం పూర్తి అయినప్పుడు భక్తి మార్గంలో కూడా తండ్రిని చాలా ప్రీతిగా స్మృతి చేసేవారు. ఇప్పుడు ఆ తండ్రి ఈ పదవి ప్రాప్తి చేసుకునేందుకు యుక్తి తెలిపిస్తూ ఉన్నారు. స్మృతి కూడా చాలా సులభం. కేవలము బుద్ధి బంగారు పాత్ర కావాలి. ఎంత పురుషార్థం చేస్తారో అన్ని పాయింట్లు ఉత్పన్నమవుతూ ఉంటాయి. జ్ఞానం కూడా బాగా వినిపిస్తూ ఉంటారు. బాబా మనలో ప్రవేశమయ్యి మురళి వినిపిస్తున్నట్లు భావిస్తారు. బాబా కూడా అటువంటి పిల్లలకు చాలా సహాయం చేస్తారు. ఇతరులకు కూడా కళ్యాణం చేయాలి. అది కూడా డ్రామాలు నిశ్చయింపబడి ఉంది.
ఒక్క సెకండ్ మరొక సెకండ్తో కలవదు. సమయం గడిచిపోతూ ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని మాసాలు ఎలా గడిచిపోయాయి? ప్రారంభం నుండి సమయం గడిచిపోతూనే ఉంది. ఈ సెకండ్ మళ్ళీ 5,000 సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతుంది. ఇది కూడా బాగా అర్థం చేసుకోవాలి. అంతేకాక తండ్రిని స్మృతి చేయాలి. ఈ స్మృతి ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి. ఇక ఏ ఇతర ఉపాయము లేదు. ఇంతకాలం ఏం చేస్తూ వచ్చారో అదంతా భక్తి. భక్తికి భగవంతుడు ఫలితం ఇస్తాడు అని అంటారు. ఏ ఫలం ఇస్తారు, ఎప్పుడు ఎలా ఇస్తారు, దీని గురించి ఏమాత్రం తెలియదు. తండ్రి ఫలితంనిచ్చేందుకు వచ్చినప్పుడు తీసుకునేవారు మీరు, ఇచ్చే తండ్రి కలుస్తారు. డ్రామా పాత్ర ముందుకు నడుస్తూ ఉంటుంది. మొత్తము డ్రామాలో ఇది చివరి జీవితం. కొంతమంది శరీరాన్ని కూడా వదలవచ్చు. ఇంకా పాత్ర చెయ్యాలి అని ఉంటే మళ్ళీ జన్మ కూడా తీసుకుంటారు. ఎవరి లెక్కాచారాలు ఎక్కువగా ఉంటాయో మళ్ళీ జన్మ కూడా తీసుకోవచ్చు. చాలా పాపాలున్నవారు మాటి మాటికి ఒక జన్మ తీసుకొని వెంటనే రెండవ జన్మ, మళ్ళీ మూడవ జన్మ ఇలా తీసుకుంటూ వదులుతూ ఉంటారు. గర్భంలోకి వెళ్ళి దుఃఖమును భోగించి జన్మించి ఆ శరీరం వదిలి మరో జన్మ తీసుకుంటారు. కాశీ కల్వట్లో కూడా ఇదే జరుగుతుంది. కాశీలోని కత్తుల బావిలో దూకి శివుడికి ప్రాణాలు అర్పించేవారు. తలపై చాలా పాప భారం ఉంది. యోగ బలం లేనే లేదు. కాశీ కల్వట్ తినడము ఇది తమ శరీరాన్ని తామే హత్య చేసుకోవడం. ఇది హతమార్చుకోవడము అని ఆత్మకు కూడా తెలుసు. బాబా, మీరు వస్తే మేము మీపై సమర్పణం అవుతాము, బలి అవుతాము అని కూడా అంటారు. భక్తి మార్గంలో స్థూలంగా బలి అవుతారో అది భక్తి అవుతుంది. దానము, పుణ్యము, తీర్థస్థానాలు మొదలైనవి ఏమేం చేశారో అందులో ఎవరితో ఇచ్చిపుచ్చుకుంటారు? పాపాత్ములతో. ఇది రావణ రాజ్యం కదా. తండ్రి అంటున్నారు, చాలా జాగ్రత్తగా ఇచ్చిపుచ్చుకొని వ్యవహారం చేయాలి. ఏదైనా చెడు పనిలో ఉపయోగిస్తే తలపై పాప భారం పెరుగుతుంది. డబ్బు విషయం చెప్తూ ఉన్నారు బాబా. దానము, పుణ్యం కూడా చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. పేదలకు అన్నము, వస్త్రములు దానం ఇవ్వడం జరుగుతుంది. లేక ఈ కాలంలో ధర్మసత్రాలు మొదలైనవి కట్టించి ఇస్తారు. ధనవంతులకైతే పెద్ద పెద్ద మహళ్ళు ఉన్నాయి. పేదలకు గుడిసెలు ఉన్నాయి. వారు మురికి కాలువల ప్రక్క నివసిస్తూ ఉంటారు. ఆ మురికి నుండి ఎరువు తయారవుతుంది. అది అమ్మబడుతుంది. దానిని ఉపయోగించి వ్యవసాయము మొదలైనవి చేస్తారు. సత్యుగంలో ఇటువంటి మురికితో వ్యవసాయం చెయ్యరు. అక్కడున్న మట్టి క్రొత్తది. దాని పేరే స్వర్గం. పుష్యరాగము, పచ్చ మొదలైన రత్నాలు ఉన్నాయి కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సేవ చేస్తారు. కొంతమంది మేము సేవ చేయలేము అంటారు. అందరూ బాబా రత్నాలే, కానీ వారిలో కూడా నెంబర్ వార్ పురుషార్థ అనుసారంగా ఉన్నారు. వారే తర్వాత పూజింపబడతారు. దేవతలను పూజిస్తారు. భక్తి మార్గంలో అనేక పూజలు జరుగుతాయి. అవన్నీ డ్రామాలో నిర్ణయించబడి ఉన్నాయి. వాటిని చూస్తే మజా వస్తుంది. మీరు పాత్రధారులు. ఇప్పుడు మీకు జ్ఞానం లభిస్తుంది. మీరు చాలా సంతోషిస్తారు. భక్తి కూడా ఉంది అని మీకు తెలుసు. భక్తిలో కూడా చాలా సంతోషిస్తారు. గురువు మాల త్రిప్పమని అంటారు. చెప్పిందే చాలని సంతోషంతో త్రిప్పుతూ ఉంటారు. అర్థం కొంచెం కూడా తెలియదు. శివుడు నిరాకారుడు. వారికి పాలతో, నీటితో మొదలగు వాటితో అభిషేకం ఎందుకు చేస్తారు? విగ్రహాలకు నైవేద్యం పెడతారు. ఆ విగ్రహాలేమో తినవు. భక్తి విస్తారం ఎంతగా ఉంది. భక్తి వృక్షము, జ్ఞానము బీజం. రచయిత రచనల గురించి పిల్లలైన మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు. కొంతమంది పిల్లలైతే తమ ఎముకలను కూడా ఈ సేవలో స్వాహా చేసేవారు ఉన్నారు. అంత సేవ చేస్తారు. ఇది మీ కల్పన అని మీ జ్ఞానాన్ని కొంతమంది అంటారు. అవే ప్రపంచ చరిత్ర భూగోళాలు పునరావృతం అవుతాయి. కల్పన ఎప్పుడూ రిపీట్ అవ్వదు. ఇది జ్ఞానము. నూతన ప్రపంచం కొరకు ఇవి నూతన విషయాలు. భగవాను వాచ. భగవంతుడు కూడా క్రొత్తగా వచ్చారు. వారి మహావాక్యాలు కూడా క్రొత్తవే. వారైతే శ్రీకృష్ణ భగవాన్ వాచ అంటారు భక్తులు. మీరు శివ భగవాను వాచ, శివ బాబా మాట్లాడుతున్నారు అని అంటారు. ప్రతి ఒక్కరికి వారి వారి మాటలు వేరువేరుగా ఉంటాయి. ఒకరి మాటలు మరొకరితో కలవవు, సమానంగా ఉండవు. ఇది చదువు. పాఠశాలలో చదువుతున్నారు. కల్పన అనే మాట స్కూల్లో ఉండదు. తండ్రి జ్ఞానసాగరులు, నాలెడ్జ్ఫుల్. ఋషులు మునులు కూడా మాకు రచయిత రచనల గురించి తెలియదు అని అనేవారు.
వారు ఆది సనాతన దేవి దేవతా ధర్మానికి చెందిన వారే కాదు. కావున వారికి జ్ఞానం ఎలా లభిస్తుంది? ఋషులకు ఎవరు తెలుసుకుంటున్నారో వారు పదవి పొందుతారు. మళ్ళీ సంగం యుగంలో వచ్చినప్పుడు తండ్రి వచ్చి మళ్ళీ అర్థం చేస్తారు. క్రొత్త వారి మాటలు వింటే తికమక పడతారు. వారంటారు, చాలే, మీ కొద్ది మందిది మాత్రమే రైటు, మిగిలిన వారిదంతా తప్ప, అసత్యమా అంటారు. సర్వ వేద శాస్త్రాలకు తల్లి తండ్రి అయిన భగవద్గీతనే ఖండన చేసేశారు అని మీరు అర్థం చేస్తారు. మిగిలినవన్నీ గీతకు రచనయే. రచన ద్వారా వారసత్వం లభించదు. వేద శాస్త్రాలలో రచయిత రచనల జ్ఞానం లేదు. అసలు వేదముల ద్వారా ఏ ధర్మ స్థాపన జరిగిందో చెప్పమని అడగండి. ఉన్న ధర్మాలే 4. ప్రతి ధర్మానికి ధర్మశాస్త్రం ఒక్కటే ఉంటుంది. తండ్రి బ్రాహ్మణ కులమును స్థాపన చేస్తారు. బ్రాహ్మణులే తర్వాత సూర్యవంశీయులు, చంద్రవంశీయుల కులంలో తమ పదవిని పొందుతారు. తండ్రి వచ్చి మీకు సన్ముఖంలో ఈ రథము ద్వారా బ్రహ్మ ద్వారా అర్థం చేస్తారు. నేను రావడానికి శరీరం అనే రథం తప్పకుండా కావాల్సిందే. ఆత్మ ఏమో నిరాకారం, దానికి సాకార శరీరం లభిస్తుంది. ఆత్మ అనేది ఏమిటి? దానిని గురించి తెలియకుంటే తండ్రిని ఎలా తెలుసుకోగలరు? తండ్రి ఒక్కరే సత్యమును వినిపిస్తారు. మిగిలిన వారంతా చెప్పేది అసత్యం. దీని వలన ఏ లాభము లేదు. ఎవరి మాలను స్మరిస్తారు? ఏమీ తెలియదు. తండ్రి ఎవరో కూడా తెలియదు. తండ్రి స్వయంగా వచ్చి తమ పరిచయమునిస్తారు. జ్ఞానము ద్వారా సద్గతి జరుగుతుంది. అర్ధకల్పము జ్ఞానము, అర్ధకల్పం భక్తి. భక్తి రావణ రాజ్యం నుండి ప్రారంభం అవుతుంది. భక్తి వలన మెట్లు దిగుతూ దిగుతూ తమో ప్రధానంగా అయ్యారు. ఎవరి కర్తవ్యం గురించి కూడా తెలియదు. భగవంతుడిని ఎంతగానో పూజిస్తారు, కానీ భగవంతుడు ఎవరో ఏమాత్రం తెలియదు. కావున తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు, ఇంత ఉన్నత పదవిని పొందేందుకు స్వయాన్ని ఆత్మగా భావించాలి. తండ్రిని స్మృతి చేయాలి. ఇందులో శ్రమ ఉంది. ఎవరైనా మందబుద్ధి కలవారిగా ఉంటే మందబుద్ధితోనే తలంపు చేయండి, కానీ ఒక్కరిని స్మృతి చేయండి. బాబా మీరు వస్తే మీతోనే బుద్ధియోగం జోడిస్తామని పాటలు కూడా పాడారు. మరి ఇప్పుడు తండ్రి వచ్చేసారు మీ ఎదురుగా. మీరంతా ఎవరిని కలుసుకునేందుకు వచ్చారు? ప్రాణదానమిచ్చే వారితో కలుసుకునేందుకు వచ్చారు. ఆత్మలను అమరలోకానికి తండ్రి తీసుకెళ్తారు. కాలుడిపై విజయము కలిగిస్తాను, మిమ్మల్ని అమరలోకానికి తీసుకెళ్తాను అని తండ్రి అర్థం చేయించారు. అమర్ కథను పార్వతికి వినిపించినట్లు చూపిస్తారు కదా. అమర్ కథ ఒక్కటే. అమరనాథుడు ఒక్కరే. హిమాలయ పర్వతంపై కూర్చొని కథ వినిపించరు. భక్తి మార్గంలోని ప్రతి విషయము ఆశ్చర్యం అనిపిస్తుంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, యోగ బలము ద్వారా కర్మేంద్రియాలను జయించి సంపూర్ణ పవిత్రులుగా అవ్వాలి. ఈ స్థితిని పొందేందుకు స్వయాన్ని పరిశీలించుకుంటూ ఉండాలి. సెకండ్ పాయింట్, మేము బ్రాహ్మణుల నుండి దేవతలుగా అయ్యాము, ఇప్పుడు మళ్ళీ దేవతలుగా అయ్యేందుకు వచ్చామని సదా బుద్ధిలో ఉండాలి. కావున అత్యంత జాగ్రత్త వహించి పాప పుణ్యాలను అర్థం చేసుకొని ఇచ్చి పుచ్చుకొని వ్యవహారం చేయాలి. వరదానం, సర్వశక్తులను సహయోగులుగా చేసుకొని ప్రత్యక్షత పరదాను తెరిచే సత్యమైన సేవాధారీ భవ. ఎప్పుడైతే అన్ని శక్తుల వారు, రాజకీయ శక్తి, సైన్సు శక్తి, వీరందరూ కలిసి శ్రేష్టమైన శక్తి, ఈశ్వరీయ శక్తి, ఆధ్యాత్మిక శక్తి అంటే ఈ పరమాత్మ శక్తియే అని ఒప్పుకుంటారో అప్పుడు ప్రత్యక్షత యొక్క పరదా తెరుచుకుంటుంది. అందరూ ఒకే స్టేజ్పై కలిసి ఇటువంటి స్నేహ మిలనం చేయాలి. అందుకు అందరినీ స్నేహ సూత్రంలో బంధించి సమీపానికి తీసుకురండి. జ్ఞానం ఇచ్చి సహయోగులుగా చేయండి కార్యంలో. ఈ స్నేహమే అయస్కాంతముగా అవుతుంది. దీని ద్వారా అందరూ ఒకేసారి సంఘటిత రూపంలో తండ్రి యొక్క స్టేజ్ పైకి చేరుకుంటారు. కనుక ఇప్పుడు అంతిమ ప్రత్యక్షతను చేయించే హీరో పాత్రలో నిమిత్తంగా అయ్యే సేవ చేయండి. అప్పుడు మిమ్మల్ని సత్యమైన సేవాదారులు అని అంటారు. స్లోగన్, సేవ ద్వారా సర్వుల ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకోవడమే
ముందుకు వెళ్ళడానికి లిఫ్ట్ లాంటిది. ఆశీర్వాదాలు. ఆశీర్వాదాలు పొందాలి అంటే సేవ చేయాలి. అవ్యక్త ఇషారా సదా సంతుష్టంగా ప్రసన్నంగా ఉండటానికి, మహాదాని అయి ఖుషి ఖజానాను దానం చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. సదా ఉత్సాహ ఉల్లాసాలతో ఉండడము అనగా శ్రేష్ఠ గౌరవంలో స్వమానంలో ఉండడం. సదా ఈ షాన్లో ఉండాలి. నేను సదా సంతోషంగా ఉండే ఆత్మను, ఇతరులకు సంతోషాన్ని పంచే ఆత్మను, దాత బిడ్డను, సదా ఇచ్చే వారినే కానీ ఆశించే వారిని, తీసుకునే వారిని కాదు. ఓం శాంతి.